హైదరాబాద్ కు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటికి వచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో భూతాల మాయ వెలుగు చూసింది. అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ అసైన్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు రాబందుల మాదిరిగా ఇండ్ల మీద కూడా వాడుతున్నారు. పాపుల మంత్రి కొడుకు ఉదంతం బయటకొచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో సంచలనం వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో ఖద్దరు రౌడీలు బహిరంగంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కండ్ల ముందు తమ భూమి కబ్జా పాలవుతుంటే సామాన్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో ఓ ముఖ్య సలహాదారు నేతృత్వంలో ఓ కీలక నేత ఆధ్వర్యంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జాకు జరుగుతుందన్న కుట్ర ఇదే. రాజకీయం రౌడీయిజానికి దిగితే, అధికార బలంతో అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుందో శామీరిపేట లియోనియా ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులను, కోర్టులను వేటిని ఖాతరు చేయని ఖద్దరు రౌడీలు కబ్జా పర్వాన్ని దర్జాగా దౌర్జన్యంగా సాగిస్తుంటే బిగ్ బ్రదర్స్ వారి అనునాయుల సేవలో అధికార యంత్రాంగం తరిస్తోంది. లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2001లో బొమ్మరాసిపేట గ్రామంలో 143.13 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. సర్వే నెంబర్లు 387, 388, 389, 390, 418, 420, 421లో రైతుల నుంచి భూములను సేకరించింది. సంబంధిత అధికారుల శాఖల నుంచి అనుమతులు తీసుకుని దానిని కమర్షియల్ స్థలంగా మార్చుకుంది. ఇందులో 66.28 ఎకరాల్లో భవనాలు, రాక్ గార్డెన్, ఫుడ్ కోర్టు, ఫంక్షన్ హాల్, వాటర్ పార్కు, థియేటర్, లైసీ బ్లాక్లను నిర్మించి లియో మెరిడియన్ రిసార్ట్స్ పేరుతో నడిపిస్తున్నారు. లియోనియా రిసార్ట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ ద్వారా సర్వే నెంబర్ 430, 414లోని దాదాపు 20 ఎకరాల భూమిని పార్కింగ్ కోసం వదిలేసి మిగతా 55.13 ఎకరాలను 2002లో 305 ప్లాట్లుగా చేసి విక్రయించినట్లు కంపెనీ అధికారుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. వేరువేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ 23 ఏళ్లలో కొందరు అక్కడ భవనాలు కట్టుకుని నివాసముంటుండగా మరికొందరు అమ్ముకున్నారు. ఇంకొందరు తమ ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించి గేట్లు పెట్టుకుని రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు బ్యాంకుల్లో కుదవ పెట్టి లోన్లు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లియో మెరిడియన్ ఆస్తులపై బిగ్ బ్రదర్స్ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్య నేతకు అతి చనువుగా ఉండి ముఖ్య సలహాదారుడిగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లు చెబుతున్నారు. 66.28 ఎకరాల కంపెనీ భూములు, ఆస్తులతో పాటు 55.13 ఎకరాల్లో విస్తరించి ఉన్న సామాన్య ప్రజల ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నినట్లు చర్చ జరుగుతోంది. వేల కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా కొట్టేయడానికి ప్రణాళికలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. అధికార పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన ఓ మాజీ ఎంపీతో పెట్టుబడి పెట్టించి మరో బినామీని తెర మీద బొమ్మగా నిలబెట్టి వ్యవహారం చక్కదిద్దినట్లు సమాచారం. వ్యాపారవేత్త, షాడో హోంమంత్రిగా ఉన్న సదరు మాజీ ఎంపీ పేరున్న ఓ ముఖ్య సలహాదారు తోడ్పాటుతో మొత్తం 143.13 ఎకరాల భూమితో పాటు పక్కనే ఉన్న రైతులకు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లియో రిసార్ట్ ఆవరణలో మొత్తం 300కు పైగా ప్లాట్లున్నాయి. వీటిలో ఎక్కువ వరకు 1000 గజాల ప్లాట్లే ఉన్నాయి. ఒక్కో ప్లాట్ విలువ సగటున 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ లెక్కన మొత్తం ప్లాట్ల విలువ 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్లాట్ల నుంచి అసలైన ఓనర్లను వెళ్లగొట్టి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముందుగా రిసార్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకొని దానికి మెయిన్ గేట్ ఏర్పాటు చేసి అక్కడ 30 నుంచి 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. వారంతా రాత్రి 10 గంటల నుంచి
తెల్లవారుజాము వరకు రోడ్ల మీద కర్రలు పట్టుకుని తిరుగుతున్నారని ప్లాట్ల యజమానులు చెబుతున్నారు. అప్రోచ్ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని, రాకపోకలు అడ్డుకోవడానికి మట్టి కుప్పలు పోస్తున్నారని ఆరోపిస్తున్నారు. రౌడీల చర్యలకు భయపడిన ప్లాట్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లాట్ గేట్లకు ఎదురుగా మట్టి కుప్పలు పోసి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రిపూట తలుపులు కొడుతూ అసభ్య ఫ్లాట్లు వదిలి వెళ్లకపోతే శవాలు కూడా దొరకకుండా చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే మరింత మంది గూండాలు వచ్చి బెదిరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి మీకెంత ధైర్యం, మేమేంటో చూపిస్తాం, మమ్మల్ని ఆపడానికి ధైర్యం చేస్తే మీలో ఎవరూ రేపు కనిపించరంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నట్లు భయంతో చెప్తున్నారు. ఇలాంటి పేదవారి ప్లాట్ల మీద, పేదవారి జాగల మీద, పేదవారి యొక్క వాళ్ళ కట్టాల్సిన కిరాయిలు కట్టకుండా వాళ్ళని బెదిరించడము ఎంతవరకు సమంజసం? మరి హైకోర్టు జడ్జి గారితో సిట్ వేయించి ఆయనతో విచారణ చేయించి ఇలాంటి వాళ్ళు సంఘద్రోహులు, ఇలాంటి వాళ్ళు ప్రజలలో తిరిగితే ముప్పుంది, వీళ్ళని వెంటనే సిట్టు హైకోర్టు జడ్జి గారు విచారణ చేసి వీళ్ళకి తగిన శిక్ష చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో, రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో వేం నరేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఆయన చెప్తున్నాడు, మీరు వేం నరేందర్ గారు చెప్తున్నారు కాబట్టి మేము ఏమి చేయలేమన్నటువంటి పద్ధతుల్లో నేరుగా డీసీపీ గారు చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజల యొక్క పేదలు, సామాన్యులు మరి భూములను లాక్కొని దౌర్జన్యం చేస్తే ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చేయాలా? పోలీసులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే చేతులు కట్టుకుని నిలబడ్డామని, కానీ రౌడీలు మాత్రం దర్జాగా కుర్చీల్లో కూర్చొని తమనే బెదిరించారని బాధితులు వాపోతున్నారు. మిమ్మల్ని ప్లాట్ల నుంచి పంపించకుండా ఎవరూ ఆపలేరని పోలీస్ స్టేషన్లోనే బహిరంగంగా బెదిరింపులకు దిగారని చెప్తున్నారు. సూపర్ కాప్ గా పేరున్న ఓ పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో కొద్దిగా చలనం వచ్చిందని తెలిపారు. తమ ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేశారన్నారు. ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, కానీ తదుపరి విచారణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కష్టార్జితాన్ని కబ్జాదారుల పాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. We given some portion to Leonia on the lease. We have two different agreements. One is for STP, one is for accommodation. So what happened till September 2024, our agreement is continuously year by year is running. After September 24, no agreement is renewed. They are not vacating the space, they are not paying the amount. Initial that, after 6 months I gone there on the 1st March saying to request just vacate our place or renew that. Within half an hour, they booked one case against me by using their influence. What to do in that situation? Police is calling, they are saying to sit in the cell. What to do? I came from UP. I am doing something is here for the Telangana. Then if that people is doing like that for me, then tomorrow what happen? What will society? We doesn't understand. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులపై పెద్దల దౌర్జన్యాలు నిలవరించాలని తొక్కని గడపలేదు, మొక్కని నేత లేడని బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన పెద్ద నేతను కలిసి అధికారిక పత్రాలు చూపెట్టి సాయం చేయాలని అర్థించగా ఆయన అటూ ఇటూ ఫోన్లు చేసి చివరకు తనతో కాదని చేతులెత్తేసినట్లు వారు వాపోయారు. స్థానిక ఎంపీని కలిసి తమ కష్టాలన్నీ చెప్పుకొని కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన కూడా చూద్దామని చెప్పి పంపించేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను కలిస్తే ఆయన కూడా తప్పుకున్నట్టు తెలిపారు. వాస్తవానికి ఈ దౌర్జన్యాన్ని ఆపాల్సింది పోలీసులే, కానీ లియో రిసార్ట్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది షాడో పోలీస్ బాస్ గా గుర్తింపు ఉన్న కీలకనేత కావడంతో పోలీసులెవరూ సహకరించడం లేదు. బాధితులు ఎస్ఐ నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు కనబడిన ప్రతి ఒక్కరిని కలిసి వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఏం చెయ్యాలో, ఎవరిని కలవాలో తెలియక దిక్కుతోతని స్థితిలో పడ్డారు.